Okay. Good evening. So let us continue the discussion on ultrasonics. Okay. Ultrasonics లో మనం చూడాల్సింది ఎక్స్ కట్ వై కట్ స్లాబ్స్ అని చెప్పాను. ఎక్స్ కట్ ఆఫ్ ద క్రిస్టల్, ద శాంపిల్ ఎక్స్ కట్ ప్రొడ్యూసెస్ లాంగిట్యూడినల్ వేవ్స్, వేరస్ వై కట్ ప్రొడ్యూసెస్ ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ఈ రెండిట్లో మనం దేన్ని అల్ట్రాసానిక్ ప్రొడక్షన్ వాడతామంటే ఆబ్వియస్లీ ఎక్స్ కట్. ఎందుకని? సౌండ్ వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ వేవ్స్ కాబట్టి we use X-cut slab for production of ultrasonics in piezoelectric method. X-cut slab అంటే ఎలా డిఫైన్ చేస్తారంటే it is perpendicular to x-axis, whereas Y-cut slab అంటే మీరు అక్కడ స్క్రీన్ చూసుకున్నానండి, Y-cut slab is perpendicular to y-axis. Okay. Next, moving on to detection of ultrasonics. ఎవరైనా చెప్పండి, is there any need to detect ultrasonics? డిటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? మన చెవులు పనిచేయవు కదా. ఓకేనా? సో ఆన్సర్ అందులోనే ఉంది, మన చెవులు పనిచేయవు కదా. వి సింప్లీ కెనాట్ హియర్ అల్ట్రాసానిక్స్. సో అల్ట్రాసానిక్స్ ఉన్నాయని మనం డిటెక్ట్ చేయడానికి కొన్ని ఇండైరెక్ట్ మెథడ్స్ కావాలి. సో ఆ మెథడ్స్ ఏంటనేది డెప్త్ లోకి వెళ్ళక్కర్లేదు, ఆ 4 మెథడ్స్ టైటిల్స్ తెలిస్తే చాలు. ఒకటి పీజో ఎలక్ట్రిక్ మెథడ్. అంటే పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ అల్ట్రాసానిక్ ప్రొడక్షన్ లో వాడతాం కదా. యాక్చువల్ గా పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల కాదు అల్ట్రాసానిక్స్ వచ్చేది, కాన్వర్స్ ఆఫ్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల అల్ట్రాసానిక్స్ వస్తాయి అని చెప్పాను. ఓకే. అంటే మనం ఏం చేయాలి? పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఉపయోగించి అల్ట్రాసానిక్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మనం గనక ఏసీ కరెంట్ అప్లై చేస్తే, ఓకేనా, కాన్వర్స్ పీజో ఎలక్ట్రిక్ కాదు, ఎలక్ట్రిక్ పీజో. మనం గనక ఏసీ కరెంటు అలాంగ్ ఎక్సా వైయా జెడ్డా, ఏ డైరెక్షన్ లో ఏసీ కరెంట్ అప్లై చేయాలి? క్రిస్టల్ కి 3 యాక్సెస్లు ఉన్నాయి కదా. ఎలక్ట్రిక్ యాక్సెస్ ఏది? సో when we apply alternating voltage or alternating current along the x-axis of piezoelectric crystal, you will have vibrations along, చెప్పండి, ఏ డైరెక్షన్ లో? y-axis. ఇన్ అదర్ వర్డ్స్ ఆ వైబ్రేషన్సే కదా. వైబ్రేషన్ అంటేనే సౌండ్, సౌండ్ అంటే అల్ట్రాసానిక్. ఓకేనా? సో అలా ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసానిక్స్ లో సో ఫస్ట్ పీజో ఎలక్ట్రిక్ డిటెక్టర్ ఆబ్వియస్లీ ఉంటుంది అది. ఓకేనా? నెక్స్ట్ కున్స్ ట్యూబ్. కున్స్ ట్యూబ్ లో ఏం చేస్తారంటే లైకోపోడియం పౌడర్ తీసుకుంటారమ్మా, లైకోపోడియం. ఓకేనా? ఈ లైకోపోడియం పౌడర్ తీసుకొని దాన్ని ఆ ట్యూబ్ లో వేసినప్పుడు ఒకవేళ అల్ట్రాసానిక్స్ ఉన్న రీజియన్ లో వెన్ ఇట్ ఈస్ పాస్ త్రూ, ఆ పౌడర్ ఏమవుతుందంటే కొన్ని చోట్ల కలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇసుక కుప్పల్లాగా అలా కొన్ని చోట్ల కలెక్ట్ అవుతుంది. అంటే స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి కదా అల్ట్రాసానిక్స్ వలన. అలా గనక అది కలెక్ట్ అయితే కొన్ని చోట్ల నోట్స్ దగ్గర, యాంటీ నోట్స్ దగ్గర, అది అర్థం ఏంటి? అక్కడ అల్ట్రాసానిక్స్ ఉన్నట్టు. సెన్సిటివ్ ఫ్లేమ్ మెథడ్. ఫ్లేమ్ అనేది రెపరెపలాడుతుంటుంది అల్ట్రాసానిక్స్ ఉన్నప్పుడు. ఓకే, నోట్స్ దగ్గర ఒకలా ఉంటే ఫ్లేమ్ యాంటీ నోట్స్ దగ్గర ఇంకోలా ఉంటుంది. అలాగే థర్మల్ డిటెక్టర్ మెథడ్. ఇప్పుడు అల్ట్రాసానిక్స్ అంటే ఏంటి? ప్రెజర్ వేవ్స్ అని చెప్పాను కదా. సౌండ్ అంటే ప్రెజర్ వేవ్. ప్రెజర్ మారినప్పుడు టెంపరేచర్ మారుతుంది, టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ మారుతుంది. సో థర్మల్ డిటెక్టర్స్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే రెసిస్టెన్స్ మారుతుందో ఆ రెసిస్టెన్స్ చేంజ్ ని బట్టి మనం అల్ట్రాసానిక్స్ ఉన్నాయి లేదో చెప్పొచ్చు. ఇవన్నీ ఇండైరెక్ట్ మెథడ్స్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసానిక్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వేవ్ లెంగ్త్ ఆఫ్ అల్ట్రాసానిక్స్. As I said earlier, frequency of ultrasonics is very high, of the order of even megahertz. Okay, at least 20 kilohertz కంటే ఎక్కువ ఉండాలి, అంతే కదా. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి వేవ్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుందని చెప్పాను, ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెంటీమీటర్స్. ఓకే, దట్స్ వై దే ఆర్ సూటబుల్ ఫర్ అప్లికేషన్స్ లైక్ క్లీనింగ్. ఓకే, అఫ్ కోర్స్ డిఫరెంట్ పర్పసెస్. ఓకే, ఇన్సెక్ట్ కిల్లింగ్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనకు అల్ట్రాసానిక్స్ యూజ్ అవుతాయి, వాటి వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి. సో వేవ్ లెంగ్త్ ఆఫ్ అల్ట్రాసానిక్స్ కానీ లేకపోతే వెలాసిటీ ఆఫ్ అల్ట్రాసానిక్స్ కానీ డిటర్మైన్ చేయడానికి మనకు ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే అకౌస్టిక్ గ్రేటింగ్. ఓకేనా? ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ఆల్రెడీ రాశాను, హైలైట్ చేస్తున్నాను నేను. ద టెక్నిక్ ఈజ్ వాట్ వీ కాల్ అకౌస్టికల్ గ్రేటింగ్. ఇప్పుడు గ్రేటింగ్ అంటే మీకు ఐడియా ఉందిగా, డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. మనం ప్రాక్టికల్ కూడా చేసాం ఆప్టిక్స్ ల్యాబ్ లో. డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటే ఒక గ్లాస్ ప్లేట్ లా ఉంటుంది, దాని మీద రూల్డ్ లైన్స్ ఉంటాయి,
విచ్ యాక్ట్ యాజ్ స్లిట్స్, అంతే కదా. సో వెన్ మోనోక్రోమాటిక్ లైట్ లైక్ సోడియం ల్యాంప్ నుంచి వచ్చే మోనోక్రోమాటిక్ లైట్ మనం ఆ గ్రేటింగ్, ఆ గ్లాస్ ప్లేట్ గుండా పంపినప్పుడు లైట్ గెట్స్ డైఫ్రాక్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, గివింగ్ అస్ ఎ స్పెక్ట్రమ్, డైఫ్రాక్షన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. సో అది గ్లాస్ ప్లేట్ తో అంటే డైఫ్రాక్షన్ గ్రేటింగ్ తో జరుగుతుంది. కానీ మనం ఇక్కడ అకౌస్టికల్ గ్రేటింగ్ అంటే, అకౌస్టిక్స్ అనే పదం దేనికి సంబంధించింది? సౌండ్ కదా. ఏదైనా ఒక ఆడిటోరియం కట్టేటప్పుడు, ఏదైనా సెమినార్ హాల్ కట్టేటప్పుడు మనం ఫిజిక్స్ వాళ్ళని ఏం కట్టేటప్పుడన్నా మనం ఫిజిక్స్ వాళ్ళకి అంతా చేయాల్సిందే, ఓకేనా. మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఫిజిక్స్ తోనే నడుస్తుంది, ఓకేనా. ఆల్మోస్ట్ అది మనం మర్చిపోయేంత స్థాయికి మనం మనం అయిపోయాం అంతే, ఓకేనా. డిఫరెంట్ జరుగుతున్న పరిణామాలు ఎలా ఉందంటే అసలు ఫిజిక్స్ అంటే ఎక్కడ యూజ్ అవుతుంది అన్న స్థాయికి వచ్చేసారు పిల్లలు, ఓకే. సో అకౌస్టికల్ గ్రేటింగ్ అంటే, అకౌస్టిక్స్ మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు సౌండ్. సో అకౌస్టికల్ గ్రేటింగ్ అంటే అది గ్లాస్ తో తయారయ్యేది కాదు, సౌండ్ తో ఫామ్ అయ్యే గ్రేటింగ్. సౌండ్ తో గ్రేటింగ్ ఎలా వస్తారంటే సింపుల్. మనం ఒక ఒక కంటైనర్ లో సమ్ లిక్విడ్ తీసుకోండి, ఒక గ్లాస్ ఐ మీన్ ఒక వాటర్ తీసుకోండి, తీసుకొని అల్ట్రాసానిక్స్ ని ప్రొడ్యూస్ చేయండి. ఆ అల్ట్రాసానిక్స్ ఏమవుతాయి అంటే, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. 1 minute. చూడండి. సో అకౌస్టికల్ గ్రేటింగ్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, ఇందులో నేను ఏదో ఒక లిక్విడ్ తీసుకున్నాను, ఓకేనా. లిక్విడ్ నేనేం చేశాను, ఒక ట్రాన్స్మిటర్ ఉంది ఇక్కడ, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అల్ట్రాసానిక్స్. అంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ అయ్యి ఉండొచ్చు, పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అయ్యి ఉండొచ్చు, మొత్తానికి ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అల్ట్రాసానిక్స్. ఈ అల్ట్రాసానిక్స్ ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్ళి ఇక్కడ ఏమవుతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ నేను ఒక పాయింట్, అది మార్నింగ్ ఒక పాయింట్ ఓవర్లుక్ అయింది. అల్ట్రాసానిక్స్ అప్లికేషన్స్ లో నేను ఏం చెప్పాను, క్రాక్స్ డిటెక్షన్ అనేది ఒకటి చెప్పాను, గుర్తుందా. ఇండస్ట్రియల్ గా ఇన్స్ట్రుమెంట్స్ లోపల క్రాక్స్ ఉంటాయి, మన కంటికి కనిపించవు. కొన్ని మాన్యువల్ గా చెక్ చేద్దామంటే అది ఎంత కష్టం తెలుసుగా మీకు. మాన్యువల్ గా చిన్న క్రాక్ ని డిటెక్ట్ చేయాలి అంటే అంత ఇండస్ట్రీలో ఎంత మందిని రిక్రూట్ చేసుకోవాలి మనం. కొన్ని రిక్రూట్ చేసుకున్న వాళ్ళు నమ్మకంగా క్రాక్ ఉందని చూస్తారని ఏంటి మనం రిలయబిలిటీ ఏంటి. అందుకే అల్ట్రాసానిక్ డిటెక్టర్స్ ని వాడతారు. అల్ట్రాసానిక్స్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఇది ఒకసారి అడిగారు, అందుకని నేను మర్చిపోయాను ఓవర్లుక్. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఈ ఇన్స్ట్రుమెంట్ లోపల సంథింగ్ ఇక్కడెక్కడో చిన్న క్రాక్ వచ్చింది. మనం ఏం చేస్తాం, అల్ట్రాసానిక్స్ ఇలా పంపిస్తాం కదా. ఈ క్రాక్ లేకపోతే అల్ట్రాసానిక్స్ అలా వెళ్ళిపోయి అదర్ సైడ్ రిసీవర్ ఉంటుంది, సో రిసీవర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ డ్యూ టు ద డిస్కంటిన్యూటీ, క్రాక్ రావడం వల్ల ఒక డిస్కంటిన్యూటీ వస్తుంది కదా. ఇక్కడ అల్ట్రాసానిక్స్ అనేవి వేవ్స్ కదా, అవి ఆ వేవ్స్ ఏమవుతాయి, మీడియం చేంజ్ అయిందిగా, మీడియం చేంజ్ అయింది, ఆ డిస్కంటిన్యూటీ వల్ల అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఇందులో వాడే ప్రిన్సిపల్ ఏంటి, రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసానిక్స్ ని బేస్ చేసుకుని ఈ క్రాక్స్ డిటెక్టర్స్ పనిచేస్తాయి అన్నమాట, ఓకే. సో ఇప్పుడు రండి మళ్ళీ పాయింట్, ఇప్పుడు గ్రేటింగ్ లోకి వద్దాం. సో ఈ అల్ట్రాసానిక్స్ దే ప్రాపగేట్ ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ హియర్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అండ్ ట్రావెల్ బ్యాక్వర్డ్స్. మీకు కాన్సెప్ట్ తెలుసు కదా, ఫార్వర్డ్ వెళ్ళే ఒక వేవ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండి బ్యాక్వర్డ్ ట్రావెల్ చేసే ఒక వేవ్ సూపర్ ఇంపోజ్ అయితే ఏం ఫామ్ అవుతాయి చెప్పండి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే ఏం ఫామ్ అవుద్ది, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. ఇంటర్ఫిరెన్స్ అంటే సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తే ఇంటర్ఫిరెన్స్ అన్న, అది కాదు. ఇక్కడ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి ఇలాగా, ఓకేనా. దీస్ ఆర్ స్టేషనరీ వేవ్స్. సో ఈ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే, ఆ లిక్విడ్ ఉంది చూసారా, ఆ వేవ్స్ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయ్యేది ఎందులో, లిక్విడ్ లోనే. మీకు పాయింట్ గుర్తుందో లేదో, వేవ్ అంటే ఎక్కడో బయట నుంచి వచ్చే పదార్థం కాదు, వేవ్ అంటే మీడియం లో వచ్చే డిస్టర్బెన్సే వేవ్, అంతే, ఓకేనా. మనం మెక్సికన్ వేవ్ చూసాం, ఆ వేవ్ ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిందా, లేదు కదా. ఆ క్రౌడ్ లో ఉన్న పీపుల్ యొక్క డిస్ప్లేస్మెంట్. సో ఈ స్టేషనరీ వేవ్ ఫామ్ అయిందంటే అది కూడా ఏంటి, ఆ లోపల ఉన్న లిక్విడ్ కదా, దానిలో వచ్చే ప్యాటర్న్.
సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయో డెన్సిటీ మారద్ది. ఓకేనా? డెన్సిటీ వేరీస్ ఫ్రమ్ వన్ లేయర్ టు అనదర్ లేయర్. మామూలుగా గ్రేటింగ్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఇలా ఉంటుందమ్మా. ఒక గ్లాస్ ప్లేట్ ఉంటుంది, దానిపైన లైన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ లైన్స్ చాలా దగ్గరగా ఉంటాయండి. ఒక సెంటీమీటర్ గ్యాప్ లో 6000 లైన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ఈ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ లో ఇవి ఈ రెండు లైన్స్ మధ్య ఉన్నది స్లిట్ లాగా పనిచేస్తుందమ్మా. సో లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు ఇట్ గెట్స్ డైఫ్రాక్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ గివింగ్ అస్ ఎ స్పెక్ట్రమ్. ఇప్పుడు సేమ్ అదే సినిమా ఇక్కడ జరుగుతుంది చూడండి. డ్యూ టు ది అల్ట్రాసానిక్స్ ఆర్ ది సౌండ్ వేవ్స్ స్టేషనరీ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా. ఫామ్ అయినప్పుడు ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే వీటిని నోట్స్ అంటారు, తెలుసు కదా. నోట్స్ అంటే సింపుల్, నో వైబ్రేషన్ పాయింట్స్ ని నోట్స్ అంటారు. ఎక్కువ వైబ్రేషన్ ఉన్న పాయింట్స్ ని యాంటీ నోట్స్ అంటారు. ఓకేనా? సో నోట్స్ యాంటీ నోట్స్ ఇలా ఫామ్ అయినాయి కదా. సో దేర్ ఈస్ అ చేంజ్ ఇన్ డెన్సిటీ ఫ్రమ్ వన్ లేయర్ టు అనదర్ లేయర్. డెన్సిటీ ఎప్పుడైతే మారుతుందో ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూసారా, ఎలాగైతే గ్లాస్ ప్లేట్ మీద గ్రేటింగ్ మీద సేమ్ అలాగే ఇది బిహేవ్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అకౌస్టికల్ గ్రేటింగ్. అకౌస్టికల్ అండ్ గ్రేటింగ్ యాప్ట్ గా ఉన్న నేమే కదా దానికి. ఎందుకని? దిస్ ఇస్ అ గ్రేటింగ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ విత్ సౌండ్. అల్ట్రాసానిక్స్ అంటే సౌండే కదా. సో దిస్ ఇస్ కాల్డ్ అకౌస్టికల్ గ్రేటింగ్. ఈ అకౌస్టికల్ గ్రేటింగ్ అనేది ఏ గ్రేటింగ్ అయినా గ్రేటింగే కదా. మనకి మామూలుగా రూల్ లైన్స్ తో గ్లాస్ తో ఫామ్ అయినా సౌండ్ తో ఫామ్ అయినా ఏదైనా గ్రేటింగే కదా. సో గ్రేటింగ్ ఏం చేయగలదు? గ్రేటింగ్ కెన్ డైఫ్రాక్ట్ లైట్. గ్రేటింగ్ ఉన్న టాలెంట్ ఏంటి? అసలు గ్రేటింగ్ అంటేనే ఏంటి? డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. సో గ్రేటింగ్ మీద లైట్ పడినప్పుడు లైట్ ఏమవుతుంది? డైఫ్రాక్ట్ అవుతుంది, ఒక ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ ఇప్పుడు మనకి అకౌస్టికల్ గ్రేటింగ్ వల్ల వచ్చింది కదా. సో అకౌస్టికల్ గ్రేటింగ్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు కనుక మనం లైట్ పంపించాం అనుకోండి, దీని మీదకి లైట్ పంపిస్తే ఏమవుద్ది? డైఫ్రాక్షన్ వస్తుంది. అదేంటి సార్, గ్రేటింగ్ ఎక్కడా లేదు, గ్లాస్ ప్లేట్ లేదు, ఏం లేదు, మరి డైఫ్రాక్షన్ ఎలా వస్తుందంటే డైఫ్రాక్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏ గ్రేటింగ్ వల్ల వస్తుందంటే ఇక్కడ ఆప్టికల్ గ్రేటింగ్ వల్ల కాదు, అకౌస్టికల్ గ్రేటింగ్ వల్ల డైఫ్రాక్షన్ వస్తుంది. ఓకేనా? ఆ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మనం స్పెక్ట్రోస్కోప్ తో అనలైజ్ చేయొచ్చు. అనలైజ్ చేసి యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ తీటా కనుక్కోవచ్చు. ఓకేనా? దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ అల్ట్రాసానిక్స్ కనుక్కోవచ్చు, లేకపోతే వెలాసిటీ ఆఫ్ అల్ట్రాసానిక్స్ ని కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది నేను ఇక్కడ ఏమంటున్నానంటే మామూలుగా డైఫ్రాక్షన్ కి ఒక కండిషన్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది. ఇది 2D sin theta ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాండా. చాలాసార్లు మీరు రాసి ఉంటారు ఇది. 2D sin theta ఈక్వల్స్ ఎన్ లాండా ఇస్ ద కండిషన్ ఫర్ డైఫ్రాక్షన్. ఓకే, ఇందులో ఏదంటే చెప్పండి చూద్దాం. థీటా అంటే ఏంటమ్మా ఇక్కడ? థీటా అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ కదా. అంటే ప్రాక్టికల్స్ చేస్తే తెలుస్తుంది మీకు. అంటే డైరెక్ట్ రీడింగ్ కీను డైఫ్రాక్ట్ అయిన లైన్ ఉంటుంది చూసారా, ఆ రెండింటికి మధ్య ఉన్న యాంగులర్ సెపరేషన్ ని థీటా అంటారు. ఓకేనా? థీటా ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. అది స్పెక్ట్రోమీటర్ తో ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటాం. అది డిఫాల్ట్ గా మనం n=1 తీసుకుంటాం. ఓకేనా? లాండా అంటే ఏంటి? మనం ఏ లైట్ తో ఈ గ్రేటింగ్ ఎక్స్పెరిమెంట్ చేసామో డైఫ్రాక్షన్, ఆ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ అది. అది మనకు తెలుసు. మనం సోడియం ల్యాంప్ వాడామా, వేరే సోర్స్ ఏదైనా వాడామా, మోనోక్రోమాటిక్ ఏది వాడామో దాని వేవ్ లెంగ్త్ అది. ఓకేనా? మరి డి అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా. ఏంటి డి? డిస్టెన్స్ బిట్వీన్ డి అంటే జనరల్ గా లాటిస్ లేయర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్. లాటిస్ అంటే అటామిక్ లేయర్స్ ఉంటాయి కదా, వాటి మధ్య డిస్టెన్స్. అదే డైఫ్రాక్షన్ గ్రేటింగ్ లో అయితే రెండు లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్. ఓకేనా? ఇప్పుడు నేను అకౌస్టిక్ గ్రేటింగ్ డయాగ్రామ్ పైన వేసాను కదా, ఇందులో డి అంటే ఏది? ఇక్కడ డి అంటే ఇది కానీ లేకపోతే ఇది కానీ సో ఇది డి కదా. ఓకేనా? అంటే రెండు నోట్స్ మధ్య డిస్టెన్స్ లేకపోతే రెండు యాంటీ నోట్స్ మధ్య డిస్టెన్స్ ని డి అనొచ్చు మనం. ఇక్కడ ఈ సందర్భంలో డి వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? చెప్పండి ఎవరన్నా. వాట్ ఈస్ డి? డి వాల్యూ ఎంత ఉంటుంది? ఈ వేవ్ పరంగా చూడండి ఒకసారి. వేవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఓకేనా,
ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇక్కడ సగం కంప్లీట్ అయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫుల్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ల్యాండా. ఈ మొత్తం డిస్టెన్స్ ల్యాండా. ఈ డిస్టెన్స్ ఎంత అవుద్ది అప్పుడు చెప్పండి? ఈ డిస్టెన్స్ λ/2 కదా. అంటే ఇక్కడ ఒక కండిషన్ వస్తుంది చూడండి జాగ్రత్తగా. ఏంటా కండిషన్? λ/2 ఈజ్ ఈక్వల్ టు డి, అంతే కదా. సో λ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2d అవుతుంది. ఇందాక మనం అనుకున్నదే కదా ఇది. ఇందాక నేను ఏమడిగాను? λ ఈజ్ ఈక్వల్ టు 2t అని చెప్పాను కదా, సేమ్ అలాంటిదే కదా ఇది కూడా. సో λ ఈజ్ ఈక్వల్ టు 2d. ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ అకౌస్టికల్ గ్రేటింగ్ కండిషన్ ఏంటి ఇక్కడ? λ ఈజ్ ఈక్వల్ టు 2d. λ అంటే ద వేవ్ లెంగ్త్ ఆఫ్ అల్ట్రాసానిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డి. డి అంటే డైఫ్రాక్షన్ ఎలిమెంట్ అన్నమాట, గ్రేటింగ్ ఎలిమెంట్ లాంటిది. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది చూడండి. ఇక్కడ నేను రాసింది చెప్పింది ఉంటుంది. వెన్ అల్ట్రాసానిక్స్ ఆర్ పాస్ త్రూ ఏ లిక్విడ్ ఏమవుద్ది? డెన్సిటీ వేరీస్ ఫ్రమ్ లేయర్ టు లేయర్. అందువలన అంటే ఏం ఫామ్ అవుతుంది? ఒక గ్రేటింగ్ ఫామ్ అవుతుంది, అకౌస్టికల్ గ్రేటింగ్. ఫామ్ అయినప్పుడు మోనోక్రోమాటిక్ లైట్ కనుక దీని మీదకి పంపిస్తే, మామూలుగా డైఫ్రాక్షన్ గ్రేటింగ్ మీద లైట్ పడితే ఎలాగైతే ప్యాటర్న్ ఫామ్ అవుతుందో, ఈ అకౌస్టికల్ గ్రేటింగ్ వల్ల కూడా మనకు ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా? మరి దాని మ్యాథమెటిక్స్ ఏంటంటే ఇది. ఇక్కడ వి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ అల్ట్రాసానిక్స్. ఎలా కనుక్కోవచ్చు? మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, అది మనకు తెలుసుగా, మనమే కదా అల్ట్రాసానిక్స్ ని పంపేది. ఆ పంపిన అల్ట్రాసానిక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతో మనకు తెలుసు. λ c అంటే, λ అంటే ఏంటి ఇక్కడ చెప్పండి ఎవరన్నా? ఏంటి λ c అంటే? వేవ్ లెంగ్త్ అని తెలుస్తుంది. దేని వేవ్ లెంగ్త్? ఇక్కడ రెండు ఉన్నాయి కదా, చెప్పండి. ఇక్కడ రెండు ల్యాండాలు కనిపిస్తున్నాయి చూడండి ఈక్వేషన్ లో జాగ్రత్తగా. పక్కన ఉన్న ఈక్వేషన్ కూడా చూడండి. λ c వేరు, λ వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ చెప్పండి, గెస్ చేయండి. ఇక్కడ మనకి ఈ సినిమాలో, అకౌస్టికల్ గ్రేటింగ్ అనే సినిమాలో ఈ కాన్సెప్ట్ లో రెండు వేవ్స్ ఉన్నాయి. ఒకటి అల్ట్రాసానిక్స్, సౌండ్ వేవ్స్. వాటి వల్ల ఏం ఫామ్ అవుతుంది చెప్పండి? వాటి వల్ల ఏం ఫామ్ అవుతుంది? స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతున్నాయి. దాన్ని ఏమంటాం? స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయితే అది ఎలా పనిచేస్తుంది, అది యాక్ట్ చేస్తుంది? అకౌస్టికల్ గ్రేటింగ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇంకో వేవ్ ఉంది. ఆ వేవ్ ఏంటి? అకౌస్టికల్ గ్రేటింగ్ ఫామ్ అయిన తర్వాత మనం లైట్ పంపిస్తాం కదా, డైఫ్రాక్షన్ రావాలంటే లైట్ పంపాలి కదా. సో ఆ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ వేరు. అంటే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ హియర్. వన్ ఈజ్ అల్ట్రాసానిక్స్ విచ్ ఫార్మ్ an acoustical grating, and the light which we are sending onto the grating, అది ఇంకోటి కదా. సో λ అంటే ఏ వేవ్ లెంగ్త్ చెప్పండి ఎవరన్నా? ఏ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ λ? మనం పంపే లైట్ ది డైఫ్రాక్ట్ అవుతుంది లైట్. లైట్ యొక్క వేవ్ లెంగ్త్ λ. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతుంది. లైట్ వేవ్ లెంగ్త్. λ c అంటే లైట్ వేవ్ లెంగ్త్ కాదు, అల్ట్రాసానిక్స్ యొక్క వేవ్ లెంగ్త్. ఓకేనా? ఏ అల్ట్రాసానిక్స్ వల్ల ఆ గ్రేటింగ్ ఫామ్ అయిందో ఆ అల్ట్రాసానిక్స్ యొక్క వేవ్ లెంగ్త్ λ c. ఓకేనా? సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ చూడండి. మనకు గనక λ c మనం కట్టగలిగితే, λ c కి ఫార్ములా ఏంటి చూడండి. n అంటే చెప్పాను డిఫాల్ట్ గా అది ఎంత? 1, ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఇక్కడ λ అంటే ఏంటి? డైఫ్రాక్షన్ కోసం మనం యూజ్ చేసిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్ λ. అది మనకు తెలుసు. సోడియం ల్యాంప్ వాడితే కనుక 5893 యాంగ్స్ట్రామ్స్. అది. థీటా అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ కదా, అది మనం స్పెక్ట్రోమీటర్ తో ఈజీగా కనుక్కోవచ్చు 10 minutes లో. ఓకేనా? సో మనం ఈ విషయాల ద్వారా ఏం కనుక్కోవచ్చు? λ c ఎంతో కనుక్కోవచ్చు. λ c అంటే ఏంటమ్మా? వేవ్ లెంగ్త్ ఆఫ్ అల్ట్రాసానిక్స్. λ c ఎప్పుడైతే వస్తుందో పక్కన ఉన్న ఫార్ములా చూడండి. v is equal to mu into λ c. అంటే ఏంటి? వెలాసిటీ కట్టేయచ్చుగా. అంటే మనం ఈ కాన్సెప్ట్ ద్వారా ఏం కట్టొచ్చు? మనం రెండు విషయాలు కనుక్కోవచ్చు. ఒకటి వేవ్ లెంగ్త్ ఆఫ్ అల్ట్రాసానిక్స్ కనుక్కోవచ్చు. రెండోది ఆ వేవ్ లెంగ్త్ తెలిస్తే మళ్ళీ వెలాసిటీ ఆఫ్ అల్ట్రాసానిక్స్ కనుక్కోవచ్చు. ఓకేనా? సో కాన్సెప్ట్ అర్థమైందమ్మా? అకౌస్టికల్ గ్రేటింగ్ అంటే అర్థమైంది అసలు?
రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా అకౌస్టికల్ గ్రేటింగ్ అంటే? ఎస్ సార్, అర్థమైంది సార్. ఒక లిక్విడ్ తీసుకొని అందులో అల్ట్రాసానిక్స్ కనుక పాస్ చేస్తే అల్ట్రాసానిక్స్ బౌన్స్ అయ్యి వెనక్కి వస్తాయి కదా, ఆ ముందుకెళ్లే అల్ట్రాసానిక్స్ వెనక్కి వచ్చే అల్ట్రాసానిక్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి దే ఫార్మ్ స్టేషనరీ వేవ్ ప్యాటర్న్. స్టేషనరీ వేవ్ ప్యాటర్న్ ఫామ్ అవడం వల్ల మనకు అది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఒక గ్రేటింగ్ లాగా పనిచేస్తుంది, ఎందుకంటే డెన్సిటీ మారుతుంది కదా. సో ఈ గ్రేటింగ్ ఫామ్ అయింది వేటి వలన? వేటి వలన అంటే సౌండ్ వలన కదా. సో దాన్ని మనం అకౌస్టికల్ గ్రేటింగ్ అంటాం. సో అకౌస్టికల్ గ్రేటింగ్ ఫామ్ అయిన తర్వాత దాని మీదకి ఏం పంపిస్తాం? లైట్ పంపిస్తాం, డైఫ్రాక్షన్ జరుగుద్ది. ఓకేనా? మామూలు గ్రేటింగ్ తో డైఫ్రాక్షన్ ఎలా జరుగుద్దో ఈ అకౌస్టికల్ గ్రేటింగ్ తో కూడా డైఫ్రాక్షన్ అలాగే వస్తుంది. ఆ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనలైజ్ చేసి ఒక 2-3 క్వాంటిటీస్ మనం కనుక్కుంటే, ఎన్, లాండా, తీటా కనుక్కుంటే మనం వేవ్ లెంగ్త్ కట్టేయచ్చు అల్ట్రాసానిక్స్ కి. వేవ్ లెంగ్త్ కడితే వెలాసిటీ కట్టేయచ్చు. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, మర్చిపోకండి. అది λ/2 ఈజ్ ఈక్వల్ టు డి. లాండా ఈజ్ ఈక్వల్ టు 2d. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అల్ట్రాసానిక్స్ నేను ఆల్రెడీ చెప్పిందే. స్పీడ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది? ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెంటీమీటర్స్, వెరీ స్మాల్. ఓకే, తర్వాత నెగ్లిజిబుల్ డైఫ్రాక్షన్ డ్యూ టు స్మాల్ వేవ్ లెంగ్త్. మీకు అల్ట్రాసానిక్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది అంటే చాలా చాలా తక్కువ కదా. వేవ్ లెంగ్త్ అంత తక్కువ ఉన్నప్పుడు జనరల్ గా అవి అంత ఎక్కువగా డైఫ్రాక్ట్ అవ్వవు. ఓకేనా? సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ అల్ట్రాసానిక్స్. ఓకేనా? డైఫ్రాక్షన్ ని ప్రొడ్యూస్ చేయగలిగే గ్రేటింగ్ ని ఇవి తయారు చేయగలవు, కానీ దే దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ డైఫ్రాక్టెడ్ దట్ మచ్. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా. అది ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? సో ఇది అల్ట్రాసానిక్ సంబంధించిందమ్మా. ఓకేనా? అల్ట్రాసానిక్స్ అయింది కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను. అంటే సిగ్నిఫికెన్స్ ఏంటో తెలిస్తే రేపు మార్నింగ్ క్లాస్ లో మనం ఫోరియర్ కంప్లీట్ చేయొచ్చు. ఫోరియర్ కంప్లీట్ అయితే ఇంకా మిగిలింది ఏంటి? ఒకే చాప్టర్, వైబ్రేషన్ ఆఫ్ బార్స్ అండ్ స్ట్రింగ్స్, 2 కలిపి ఒకటే చాప్టర్. ఓకేనా? సో మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, చూడండి. ఒక్కసారి ఒక 1 minute చూడండి, మీకు ఏం అర్థమైందో చెప్పండి. అమ్మా రూపనేత్ర చెప్పమ్మా, మీకు ఏం అర్థమైంది ఇందులో? రెడీ అయిపోయిన కాఫీని 3 ఇంగ్రీడియంట్స్ కింద సెపరేట్ చేసి వెరీ చూపించారు. అదే ఎలా తయారవుతుందో అంటే కాఫీ అనే ఒక కాంపౌండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే కదా వచ్చేది. జనరల్ గా మనం మిల్క్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏం చూపించాడు? మిల్క్, తర్వాత కాఫీ పౌడర్, అట్ ద సేమ్ టైం షుగర్. ఓకేనా? సో ఇది ఎలా వస్తుందంట? కాఫీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే అందులో ఉన్న పార్ట్స్ ఏంటో బయటకు వస్తాయి. ఓకేనా? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ ఈ ఇమేజ్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి, నేను ఎప్పుడు కూడా జనరల్ గా నా ప్రాక్టీస్ ఏంటంటే, వెన్ ఎవర్ ఐ స్టార్ట్ న్యూ చాప్టర్ ఇన్ మై రెగ్యులర్ టీచింగ్, ఫస్ట్ దాని అప్లికేషన్ చెప్తాను. ఓకేనా? నా నమ్మకం అది. ముందు అప్లికేషన్ చెప్తే కొంచెం సెన్సిటివిటీ వస్తుంది పిల్లలకి, ఇది నిజంగా యూజ్ అవుతుందని అప్రిషియేట్ చేయగలిగితే అప్పుడు అది బాగా చదువుతారని నా నమ్మకం. ఓకేనా? ఇప్పుడు నేను క్లాస్ 1 నుంచి నా మెడలో ఒకటి వేసుకొని తిరుగుతున్నాను. ఇదేంటిది? అఫ్ కోర్స్ 1+ ఇయర్ ఫోన్స్. దీనిలో MIC కూడా ఉంది. దీనిలో ఉన్న ఫీచర్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్. ఓకేనా? నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటంటే మీలో కొంతమంది వాడుతుంటారు నాకు తెలిసి, నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్. ఓకేనా? మనం వీటిని చెవులో పెట్టుకుని, ఓకేనా, మనం మ్యూజిక్ వింటుంటాం జనరల్ గా. మనం ఏదన్నా బస్సు జర్నీలో ఉన్నా, లేకపోతే మన పక్కనే ఒక పెద్ద ఫ్యాను, లేకపోతే గోల, ఎవరో దెబ్బలాడేసుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వన్స్ ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాక ఆ నాయిస్ ఏమీ వినపడదు, ఓన్లీ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది. ఓకేనా? సో నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్ అంటాం. ఇప్పుడు నేను MIC ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఎలాగా? నా పక్కనే AC రన్ అవుతుంది, కొంచెం సౌండ్ జనరేట్ చేస్తుంది అది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 25-30 dB డెసిబుల్స్ సౌండ్ వస్తుంది దాని ద్వారా. కానీ ఆ సౌండ్ ఎక్కడ కూడా రికార్డింగ్ లో రాదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు రాదంటే
ఇది నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. ఓన్లీ నా వాయిస్ నే రికార్డ్ చేస్తుంది, మిగిలిన వాయిస్ ని నాయిస్ కింద పరిగణించి అది ఫిల్టర్ చేస్తుంది. మరి ఎలా తెలుస్తుంది ఇన్స్ట్రుమెంట్స్ కి? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. మనం ఫోరియర్ సిరీస్ అని ఏదైతే నేర్చుకుంటామో అదే చేస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మైక్రోఫోన్ లో మాట్లాడుతున్నాను కదా, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఆ మైక్రోఫోన్ లో ఉన్న సిగ్నల్ నేను ఇక్కడ వేస్తాను చూడండి. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ లో సిగ్నల్ దేని వల్ల వస్తుంది? ఫస్ట్ నేను మాట్లాడుతున్న మాట, నీకు టీచ్ ఇస్తున్నాను కదా ఆ వాయిస్, తర్వాత చెప్పాను కదా ఏసీ, అది కూడా సౌండే కదా. సో దానివల్ల కొంత అంటే సిగ్నల్ 1 ఏమో నా వాయిస్, సిగ్నల్ 2 ఏమో ఏసీ, సిగ్నల్ 3 ఏమనొచ్చు అంటే మధ్యలో మా బుడ్డోడు అప్పుడప్పుడు వచ్చి అరుస్తుంటాడు, వాడిని సిగ్నల్ 3 అనుకోండి. ఓకేనా? సో ఈ 3 కలిసిపోతాయి కదా. ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో 3 ఉన్నాయి అనుకోండి. నా వాయిస్ ఉంది, ఏసీ సౌండ్ ఉంది, మా వాడు అరిశాడు, 3 కలిసి ఒక సిగ్నల్ వస్తుంది కదా. సో టైం ఫంక్షన్ గా గీస్తే, అంటే టైం ఎక్స్ యాక్సిస్ మీద ఆ సిగ్నల్ యొక్క ఇంటెన్సిటీ సంథింగ్ ఏదో ఒక పారామీటర్ తీసుకొని గ్రాఫ్ గీస్తే సిగ్నల్ ఇలా వచ్చిందండి, ఇలా వచ్చింది సిగ్నల్. ఓకేనా? ఇది ఒక సిగ్నల్. దీన్ని మనం ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే, ఫోరియర్ సిరీస్ ఏం చేస్తుందో మీకు తెలుసు కదా, నేను ఎలాగో మ్యాథమెటిక్స్ చెప్తాను. ఒక నాన్ పీరియాడిక్ ఫంక్షన్ ని సమ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ టర్మ్స్ కింద ఎక్స్ప్రెస్ చేస్తుంది అది. ఓకేనా? ఒక ట్రయాంగులర్ వేవ్, ఒక సాటూత్ లేకపోతే ఒక స్క్వేర్ వేవ్ తీసుకుంటే అవి పీరియాడిక్, కాకపోతే అవి సైనసాయిడల్ కాదు కదా, సింపుల్ హార్మోనిక్ వేవ్స్ కాదు. సో ఒక నాన్ సైనసాయిడల్ వేవ్ ని సమ్ ఆఫ్ సైనసాయిడల్ వేవ్స్ కింద రాస్తుంది అని చెప్తాం మనం టెక్స్ట్ బుక్ లో. ఓకేనా? కానీ దాని రియల్ మీనింగ్ అసలు ఎందుకు అలా స్ప్లిట్ చేయాలి? ఒక స్క్వేర్ వేవ్ ని సమ్ ఆఫ్ సైనసాయిడల్ వేవ్స్ కింద ఎందుకు రాయాలి? ఒక సాటూత్ వేవ్ ని ఎందుకు సమ్ ఆఫ్ సైనసాయిడల్ కింద రాయాలని తెలియాలి. ఇప్పుడు నేను చెప్పేది ఎగ్జాంపుల్ మీకు అదే. ఇప్పుడు ఇది ఒక టైం డొమైన్ లో ఉన్న ఒక సిగ్నల్ ఇది. ఓకేనా? టైం డొమైన్ లో ఉన్న ఒక సిగ్నల్. దీన్ని గనక మనం ఫోరియర్ సిరీస్ ఉపయోగించి A0, AR, BR ఇవన్నీ కట్టేసి సమ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ వేవ్స్ కింద రాసామనుకోండి, అప్పుడు అది ఏమవుతుందో తెలుసా? ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మారుతుంది. మీరు చూడండి, ఫోరియర్ సిరీస్ లో A0 సైన్ ఒమేగా టీ, A2 సైన్ 2 ఒమేగా టీ, A2 సైన్ 3 ఒమేగా. ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ కదా, అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మారుద్ది. అప్పుడు మీకు ఈ సిగ్నల్ ఎలా కనిపిస్తుందో చెప్పనా? ఇలా వస్తుందండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి మీకు తెలిసిందా? ఇలాంటి ఒక టైం డొమైన్ లో ఉన్న ఒక కాంప్లికేటెడ్, ఏమీ అర్థం కాని ఒక సిగ్నల్ ని ఫోరియర్ సిరీస్ అప్లై చేసి మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే, ఇందులోకి ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మారిస్తే నాకు 3 పీక్స్ కనిపిస్తున్నాయి, 1, 2, 3. ఓకేనా? ఇందులో నా వాయిస్ దేనికి సంబంధించింది అంటారు చెప్పండి? 1 సార్. 1. 1 సార్. ఎలా చెప్పారు నాది 1 అని? ఎందుకంటే సార్ మీరు వాడిన ఆ ఇయర్ ఫోన్స్ అనేది మీది మాత్రమే గెయిన్ చేస్తుంది కదా సార్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇప్పుడు ఏసీ అనేది 25-30 డెసిబుల్ అని చెప్పాను. నేను అలా కాదుగా, నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను కదా, మా వాడు వచ్చి అరుస్తాడు, వాడు అక్కడ బయట నుంచి అరుస్తున్నాడు కాబట్టి అంత వాయిస్ లోపలికి రాదు కదమ్మా. సో ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న కాంపోనెంట్ ఆబ్వియస్లీ నాదై ఉంటుంది, గణేష్ సార్ది. రెండో కాంపోనెంట్ అని చూడు, అది ఏసీది అయి ఉంటుంది. ఓకేనా? ఒకటి నా వాయిస్, ఇది మై వాయిస్. ఓకేనా? ఇది ఏసీ నాయిస్, ఇది మూడోది మా కిడ్స్ యొక్క నాయిస్ అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, పోస్ట్ మార్టం చేసినట్టు ఈ సిగ్నల్ లో ఉన్న 3 కాంపోనెంట్స్ ఏంటో మనకి క్లియర్ కట్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఒక అల్గారిథం రాస్తాం, ఒక సాఫ్ట్వేర్ రాస్తాం. ఎలా రాస్తాం అంటే, ఇందులో 2 and 3 రెండు ఏంటి ఇక్కడ? ఇవి నాయిస్ కింద లెక్క. ఓన్లీ 1 మాత్రమే కావాలి నాకు. సో ఇప్పుడు నేను అన్నాను చూస్తారా, నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్ లో కానీ, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ లో కానీ ఈ అల్గారిథం ఏం చేస్తుందంటే 2ని 3ని ఫిల్టర్ చేసేసి 1 మాత్రమే నా చెవుల్లోకి పంపుతుంది. ఓకేనా? సో అప్పుడు సిగ్నల్ మీకు ఎలా వస్తుంది బయటికి? ఎలా వస్తుంది అంటే సింపుల్. సార్ మ్యూట్ లో పడిపోయింది సార్.
ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ సార్. ఓకే, ఏదో డౌట్ అమ్మా, నువ్వు రెస్పాండ్ అయ్యో? ఆహా లేదు సార్, మీరు ఓకే, మ్యూట్ లో పడిపోయింది సో సార్, అర్థమైంది చెప్పింది కదా. వినిపించలేదు. సో మనం ఏదైతే మనం డిగ్రీ లెవెల్లో మనం నేర్చుకుంటున్న ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి ఏ అప్లికేషన్ కి దారితీస్తున్నాయి? నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్ ఆర్ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్స్ కి దారితీస్తాయి. మనకి జనరల్ గా ఏ టెక్స్ట్ బుక్ లోను ఈ మీనింగ్ ఉండదు. ఓకేనా? ఏంటి, సింపుల్ గా ఒక స్క్వేర్ వేవ్ తీసుకోవడం, దాని ఏదో సమ్ మ్యాథమెటిక్స్ చేయడం, సమ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ టర్మ్స్ కింద రాస్తామని చెప్తారు తప్ప ద రియల్ ఎసెన్స్, ద రియల్ బ్యూటీ ఆఫ్ ఫోరియర్ సిరీస్ ఈజ్ దిస్. ఓకే, సో ఇది ఒక టెక్నాలజీ. అంటే సిగ్నల్ ప్రాసెసింగ్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక మాస్టర్ పీస్ అన్నమాట. అది ఉండడం వల్ల మనం సిగ్నల్ ఏదైనా సరే, ఏ సిగ్నల్ అయినా సరే, ఓన్లీ ఇలాంటి మ్యూజికే కాదమ్మా, ఏదైనా సరే, పిక్చర్స్ లో ఉన్న సిగ్నల్స్ కూడా, పిక్చర్స్ ను కూడా మనం ఏం చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు. పిక్చర్స్ లో నాయిస్ వస్తుంది. పిక్చర్ లో నాయిస్ ఏంటంటే, నాయిస్ అనేది సౌండ్ కి సంబంధించిందే కాదమ్మా. మనం ఇమేజెస్ లో, వీడియోస్ లో అన్నిట్లో నాయిస్ ఉంటుంది. పిక్చర్స్ లో కూడా నాయిస్ ఉంటుంది, అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని కూడా నాయిస్ అనే అంటాం. అది కూడా మనం ఏం చేయొచ్చు, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తో ఫిల్టర్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఇన్పుట్ ఒకటి మైండ్ లో పెట్టుకోండి. రేపు మార్నింగ్ కనెక్ట్ అయినప్పుడు ఫోరియర్ సిరీస్ మ్యాథమెటిక్స్ చెప్తాను. చెప్పిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇదమ్మా. సో నేను అన్నట్టుగా ప్రాబ్లీ మీరు కంప్లైసెంట్ అవ్వలేదని ప్రూవ్ చేసుకోండి. రేపు మార్నింగ్ రాగానే మళ్ళీ ఈ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఇవన్నీ అల్ట్రాసానిక్స్ ఒకసారి అడుగుతాను. గ్రేటింగ్ గురించి కూడా, గ్రేటింగ్ కొంచెం మీకు బుర్రలోకి వెళ్ళిందో లేదో నాకు తెలియదు, మరి నేను మాక్సిమం చెప్పడానికి ట్రై చేశాను. సో కొంచెం బుర్ర పెట్టి ఇంట్రెస్ట్ గా వింటే మాత్రం అర్థమవుతుందమ్మా. ఓకే, సో ఏమైనా డౌట్ ఉంటే పింగ్ చేయండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఓకే.